హాయ్ అండి, ఈరోజు డీటెయిల్ స్టిక్కర్స్తో బ్లౌజ్ని ఎలా డిజైన్ చేశానో చూపించబోతున్నాను. ఇక్కడ నేను ముందుగానే లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసి పెట్టుకున్నాను విడివిడిగా. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి శారీలో వచ్చిన డిజైన్కి మ్యాచ్ అయ్యేలాగా బ్యాక్ పార్ట్కి షీట్ని ఇట్లా పెట్టేసి పైన టెఫ్లాన్ షీట్ పెట్టి హీట్ ప్రెస్ మిషన్ని ప్రెస్ చేసుకోవాలి. మనం టైమర్ ముందే సెట్ చేసుకుంటామండి, అది జీరోకి రాగానే సౌండ్ వస్తుంది. అప్పుడు మనం ఈ హ్యాండిల్ని పైకి షిఫ్ట్ చేయాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా ఎక్కడ అరేంజ్ చేయాలనేది ముందుగానే సెట్ చేసుకొని ఈ విధంగానే స్టిక్ చేసుకోవాలి. ఇవి ఒక 10 సెకండ్స్ కూల్ అవ్వాలండి. వేడి మీద మనకి స్టిక్కర్స్ తీస్తే రావు. 10 సెకండ్స్ తర్వాత పైన ఉన్న షీట్ని ఇట్లా రిమూవ్ చేయాలి. ఈ డిజైన్ అనేది మనకి క్లాత్కి స్టిక్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో. మీకు శారీలో వచ్చిన వాటిలాగే ఉంటాయి. ఎలా ఉందో మీరు చూసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. Thanks for watching.